మీకు అందరికీ నా నమస్కారాలు. మరియు ముందుగా సంఘంలో చేరబోయే నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సమాజంలో అవినీతి అనేది చాలా పెరిగిపోతున్నది. మరియు మా సంఘం ద్వారా ఎక్కడ అవినీతి జరిగినా కూడా మనము స్ట్రైట్ గా వాళ్ళ పోయే అడిగే హక్కు మనకు ఉంది. మరియు అలాగే ప్రజల్లో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకు తెలిసి చెప్తే వాళ్ళు కూడా స్వయంగా వాళ్ళే తెలుసుకుంటారని నా ఉద్దేశము. మానవ హక్కుల చట్టం కింద ఒక పుస్తకం అనేది ఉంది. ప్రతి ఒక్కరూ దాన్ని క్లుప్తంగా నేర్చుకొని మరియు హక్కుల గురించి తెలుసుకోవాలని నేను మనసారా కోరుకుంటాను. మరియు మన అమీన్ సార్ గారు క్లుప్తంగా అన్ని విధంగా చెప్పినారు మానవ హక్కుల గురించి. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరియు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు పొద్దుటూరు వాసులకు నా ధన్యవాదాలు. ఆనందంగా ఉంది. ఈరోజు పొద్దుటూరులో అందరూ యువత ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. సో అందరూ జాయినింగ్ కూడా ఉంది. కాబట్టి సరే, ఈరోజు మానవ హక్కులు మనం హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవుతున్నాము, బ్రాంచ్ ఓపెన్ చేసాము, దీనికి వర్క్ చేస్తున్నాము. సో హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మనం వేటిలో చేయొచ్చు, అసలు మన పవర్స్ ఏమున్నాయి అనేది సార్ బాగా మీకు క్లియర్ గా చెప్పారు. పోలీస్ వ్యవస్థ చెప్పారు, వేరే వ్యవస్థలని చెప్పారు. ఇంకా మనం ఇందులో వర్క్ చేయొచ్చు. ఇంకా మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మనకు వచ్చి కుల మత వివక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఎవరైనా సరే అలాంటివి వచ్చినప్పుడు మనం దానిని అక్కడే నిర్మూలించవచ్చు. దీనికి కూడా మనకు హక్కు ఉంది. మనం దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు, వాటిని ఆపొచ్చు అనమాట. తక్కువ జాతి వాళ్ళు అని చెప్పి చేసి చూడడము, చెప్పడం ఇలాంటివి చెప్పకూడదు. ఇది కూడా ఒక క్రైమ్ యాక్చువల్ గా. అయితే అసలు ఈ పదం రాకూడదు అనమాట. వీళ్ళను ఒక ఆయుధంగా యూజ్ చేసుకుని వీళ్ళు కింద బానిసలు, వీళ్ళు కిందనే ఉండాలి అని చెప్పి వాళ్ళ మీద ఎక్కి వీళ్ళందరూ పాలిస్తున్నారు, వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు. చిన్న అందరూ హ్యూమన్ రైట్స్ అంటే అందరూ ఈక్వల్, మానవులంతా సమానం. దీంట్లో ఎవరికి విభేదాలు లేవు, పెద్ద చిన్న అనేది లేదు. అందరూ సమానమే, అందరికీ సమానంగా హక్కులు ఉండాలి అనేది మెయిన్ మన ఇంపార్టెంట్ మోటో అనమాట. సో కుల మత జాతి ఈ వివక్షలు ఏమీ లేవు. ఆడవాళ్ళు మగవాళ్ళు దీంట్లో లింగ వివక్ష అనేది లేదు. అందరూ ఈక్వల్, అందరికీ ఈక్వల్ గా రైట్స్ ఉన్నాయి. ప్లస్ ఏదైతే మనం ఇందులో ఈ మన హ్యూమన్ రైట్స్ లోనే మనం ఇక్కడ మెన్షన్ చేసాం అన్ని. మనం ఇవి అన్ని చూడండి, పబ్లిక్ గ్రీవెన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్, ఇది డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్. వీటిలో కూడా మనం ఇంటర్ఫియర్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళకి మనం కావాలంటే కౌన్సిలింగ్ ఇచ్చి క్లియర్ చేయొచ్చు, మనమే చేయొచ్చు, మనకు అథారిటీ ఉంది. లేదు వాళ్ళు వేరే చోటికి వెళ్ళారు, అక్కడ కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఎవరైతే డబ్బులు ఉంటాయో, ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో, పలుకుబడి ఉంటుందో వాళ్ళ మాట వింటారు. డబ్బులు లేని వాళ్ళు, పలుకుబడి లేని వాళ్ళు, బలహీనల మాట ఎవరు వినరు, వాళ్ళని అనగదొక్కుతారు. వాళ్ళ వైపు న్యాయం ఉన్నా కూడా అనగదొక్కుతారు. సో వాళ్ళ వైపు మనం వాళ్ళ వాయిస్, వీఆర్ ద వాయిస్, మేము వాళ్ళ గొంతు, మేము వాళ్ళ గురించి చెప్పే వాళ్ళం. మనం వాళ్ళతో ఎప్పుడు వాళ్ళతో ఉంటాము, వాళ్ళకు అండగా ఉంటాము. ఇందులో ఉండే చిల్డ్రన్ ఎంపవర్మెంట్ కానీ, సూసైడ్ ప్రివెన్షన్, మెంటల్ హెల్త్ అవేర్నెస్, డ్రగ్ డి అడిక్షన్ ఇప్పుడు ఎక్కువైంది. గాంజాయి కానీ ఇవి డ్రగ్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, వీటికి కావాల్సినవన్నీ చేయొచ్చు. ప్లస్ సోషల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్. దీంట్లో మీకు మనం ఏమేమి చేయగలం, ఏమేమి ఉంటాయి అనేది అన్ని క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తున్నారు. మీ ముందే ఉన్నాయి ఇక్కడ, అంతే అన్ని ఇక్కడే ఉన్నాయి మీకు. ఇంకో చిన్న విషయం మీకు చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే వాళ్ళంతా ఒకటే, ఎప్పటికైనా సరే వాళ్ళు మన కోసం వర్క్ చేయడం, వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, నెల్లూరు డిస్టిక్ లో కరేడు ప్రాంతంలో జరుగుతుంది ఒకటి. రైతులు ఒక ఆందోళన చేస్తున్నారు. ఎంతమందికి తెలుసు దీని గురించి? పక్కనే ఉంది నెల్లూరు మనకు. అక్కడ 8,700 ఎకరాలు రైతులు తీసుకుంటున్నారు బలవంతంగా. రైతులు రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తున్నారు, కానీ మనకు తెలియదు. అక్కడ వాళ్ళకు పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ కొంతమంది వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళ లాభాల కోసం. కానీ మనం హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎందుకు వెళ్తాం? వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనం. దానివల్ల మనకు వచ్చేదైతే ఏం లేదు, కానీ వాళ్ళకు దానివల్ల సపోర్ట్ వస్తుంది, వాళ్ళకు అది బలం అనమాట. అది ఏంటంటే ఇండోసోల్ అని ఒక సోలార్ కంపెనీకి ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి కేటాయించింది. అప్పుడే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉండేది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వాళ్ళు అనుకుంటే ఏం చేయొచ్చేది? అప్పుడే ప్రజలు నిరసన వ్యక్తం చేశారు కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. వాళ్ళు ఇంతకు ముందు ఆ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఎంతైతే ఇచ్చిందో దానికి డబుల్ ఇస్తున్నారు. ఎవరు అతను పర్సన్? కడపలో సిటీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళదే. సిటీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు జగన్ కు బినామీ అంటారు. ఇవన్నీ చెప్తున్నా క్లియర్ గా. అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు, వాళ్ళ మనిషి, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు వస్తే క్యాన్సిల్ చేయొచ్చు కదా. అది ప్రజలకు, అది ప్రజల శ్రేయస్సు కోరి క్యాన్సిల్ చేయొచ్చు కదా. అది పండించే పంట భూమి, దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వేరే చోట ఇవ్వండి, బంజర్ భూమి ఉంటుంది కదా, అక్కడ ఇవ్వండి.
కానీ ఇది ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళకు డబల్ చేసింది. ఎందుకు? ఓ జగన్ మనిషి అని తెలుసు, జగన్ అంటే అతనికి విరోధి అని తెలుసు, అయినా సరే ఎందుకు చేశారు? వాళ్ళ సొంత లాభాలే చూసుకుంటారు ఎవరైనా కానీ. మన కోసం ఎవరు రారు, ఏం చేయరు. మన కోసం మనమే రావాలి, మన కోసం మనమే పోరాడాలి. బలవంతులకు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. వీళ్ళ బలహీనులైన వాళ్ళకు మనం మన మన శ్రేయస్సు కోరాలనుకుంటే, మనం డెవలప్ అవ్వాలనుకుంటే, మనం ముందుకు వెళ్ళాలనుకుంటే మనమే మనతో పాటు ఉండాలి. మీరందరూ బలహీనులకు కానీ అందరికి కానీ తోడుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ప్లస్ ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్ టీం ఉంది కాబట్టి ఏదైనా సరే మనం పోరాడదాం, చేద్దాం, మా అందరికి అవగాహన కల్పిద్దాం. మనతో పాటు ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు మనతో పాటు. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే అవసరమైనప్పుడు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళ ద్వారా మనం సలహాలు తీసుకొని పాటిద్దాం. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. इसमें एक पॉइंट है, कौन तो भी पकड़ो ये पॉइंट में, शायद सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल। इसमें एक पॉइंट है, किसे तो ये समझ में आया वहां, कोई भी डिपार्टमेंट को वो राइट्स नहीं है, इसमें वो पॉइंट है। क्या है जरा बोलो? कोई भी डिपार्टमेंट उसे जजमेंट दे सकती नहीं, ह्यूमन राइट्स नहीं, सिविल है, काउंसिल दे सकती है, राइट्स क्या है बोल सकती है, सब कुछ कर सकती है। सिविल सिर्फ कोर्ट के जरिए से जाना, लेकिन हमारे पास सिविल भी करने का हक है। ये सब क्या है बोले तो एक टाइम हमारा वक्त निकाल कर जो जनरल सेक्रेटरी जो ज्वाइन होती हैं आज स्टेट के अफजल भाई, और यस गांव में जमीर भाई भी है, उनसे एक टाइम कंसल्ट हो। आने वाले दिना में डेवलपमेंट होना चाहते हैं, नॉलेज बढ़ा लेना चाहते हैं, हमारी टीम में जुड़ो, कहां तक भी लेको जाती। तुम्हारा जो भी तकलीफ है, ये गलत भी हो, गलत भी इंसान में तो गलत करता, गलत हिया तो भी उसे साथ देने हमें रेडी है, हमारी टीम रेडी है। गलत है तो भी ओपन से बोलो, क्या गलत करी, मालूम हो को गलत करी नहीं, मालूम नहीं जैसा गलती होगी बोलो, उसके साथ हमें हटी है। टेंशन लो ना को, क्या कि सज्जनों भी जानाज कर को ही इतना बोलने के बाद भी आ जाओ। टीम कौन है? अफजल, अरफा, जैनुल भाई, सलीम भाई, रफी, जरा सज्जनों अफजल भाई के लिए दुआ करो, तुम्हारा जो भी काम है अफजल भाई से कंसल्ट हुए तो वो सा काम भी कामयाबी के लिए कोशिश करते। अमीन साहब, itu bahaya terlihat.
అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్లో జాయినింగ్ ప్రోగ్రాం జరగడం జరిగింది. మనము ఈ రోజుల్లో చూస్తున్నాము అన్యాయాలు ఎలా జరుగుతున్నాయో దానికి అరికట్టడానికే మనము ఈ టీంని ఏర్పాటు చేశాము. ఏ డిపార్ట్మెంట్ అయినా మనం ఒకటే గుర్తిస్తున్నాము, మీకు ఏ హోదా ఉందో న్యాయం కోసం చేయడానికి దాన్ని మీరు న్యాయం చేయండి. లేకపోతే ప్రజల్లో ఎటువంటి అన్యాయాలు ఎదురైతే మేం వాళ్ళ వెనుకల నిలబడి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నామని ఈరోజు ఈ జాయినింగ్ ప్రోగ్రాం సందర్భంగా చెప్తున్నాను. నా పేరు అలీషేర్, నేను హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. నా నమస్కారాలు. మరియు ముఖ్యంగా పొదుటూరు మరియు జమ్మలమడుగులో కొన్ని అన్యాయాలు అనేది చూస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి ఏం కథ అనేది. జమ్మలమడుగులో ఇంతవరకు జరిగిన హత్య కేసు ఇంతవరకు ఛేదించడానికి పోలీస్ రంగమే వెనుకబడింది. అది ఏమి లోపము ఏమనేది ఇంకా తెలియాలి. అలాంటి వారి కోసం మన హ్యూమన్ రైట్స్ అనేది ఒక సంస్థ ఉంది. ఎలాంటి అన్యాయం జరిగినా మా సంస్థ వెనుకడి వీళ్లకు న్యాయం చేసే వరకు మనము ఉపయోగపడతాము. మరియు ప్రజలు కూడా వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళే నేరుగా ప్రశ్నించే విధంగా తయారవుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రచించిన హక్కుల గురించి ఇప్పుడు చేసే అన్యాయాలు చేస్తున్నారు. మన హక్కులు కూడా మనం తెలుసుకోలేకపోతున్న సమాజంలో మనం బతుకుతున్నాము. అలాంటి సమాజంలో ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలి. అలాంటి వారి కోసం ఈ కౌన్సిల్ అనేది సిద్ధంగా ఉంది. ప్రతి అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి మన కౌన్సిల్ కి సంప్రదించవచ్చు. మరియు ప్రొద్దుటూరు పట్టణంలో కౌన్సిల్లో చేరిన సభ్యులకి ముందుగా శుభాభివందనాలు శుభాకాంక్షలు. మరియు ఇలాంటి కౌన్సిల్లో చేరి అన్యాయాన్ని ఎదురిస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ఎస్ఎండి తాహిర్, సోషల్ జస్టిస్ ఫర్ వెల్ఫేర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ వైస్ ప్రెసిడెంట్.